మేక యొక్క శత్రువు. అడవిలో ఒక మేక జీవించేది, పూనం. ఒకరోజు రింకు జింక అడవిలో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు దాని యొక్క కాళ్ళు బురదలో తగులుకుంటుంది. పక్కనే నిలబడిన పూనం మేక మొహం మీద ఆ బురద వెళ్లి పడుతుంది. అప్పుడు వెంటనే, నీకు కళ్ళు కనపడుతుందా లేదా, బుద్ధుందా లేదా నీకు? నీ ముందే నిలబడ్డాను కదా నేను. ఇప్పుడే నేను స్నానం చేసుకునొచ్చాను. ఇప్పుడు చూడు బా, నీ వల్ల మళ్ళీ నేను స్నానం చెయ్యాలి. నీకు కనిపించడం లేదా? ఇక్కడ బురద ఉంది. నేను పరిగెత్తుతూ ఉన్నాను. ఈ బురద చూసేసరికంటే నేను ఆగలేకపోయాను. అలా నాకు తెలియకుండానే నా కాలు బురదలో పడింది. అది వినగానే దానికి బాగా కోపం వస్తుంది. మళ్ళీ ఇలాంటి అల్లరి పనులు నువ్వు చేశావంటే ఇదే బురదని నీ మొహంకి కొడతాను చూడు. అలా అనగానే బాగా కోపం వచ్చింది జింకకి. మరియు అది కోపంతో అక్కడి నుంచి రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. మరియు రాజును చూసి అది ఇలా అని జరిగినదంతా చెబుతుంది. మహారాజా, పూనం మేక చిన్న చిన్న విషయానికి కూడా కోప్పడుతుంది మరియు అందరి ముందు అవమానిస్తూ ఉంటుంది. మీరే చూడండి, ఈరోజు నా తప్పేమీ లేదు. అయినప్పటికీ పూనం నన్ను అవమానించేలా మాట్లాడింది. దాంతోపాటు నన్ను హెచ్చరించింది కూడా. అది విని షేర్ సింగ్ చాలా కోప్పడతాడు. ఈ మధ్య పూనం ఆగడాలు చాలా ఎక్కువైపోయాయి. నువ్వెళ్ళు, పూనంని ఇక్కడికి పిలిపించి విషయమేంటో నేను తెలుసుకుంటాను. రింకు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తక్షణం షేర్ సింగ్ పూనంని పిలిపిస్తాడు. కాసేపట్లో పూనం అక్కడికి వెళ్తుంది. ఈ మధ్య నీపై ఫిర్యాదులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నాయి. పూనం, ఇంతకి రింకు జింక యొక్క తప్పేంటి? అతన్ని కోపగించుకున్నావట, అవమానించినట్టుగా మాట్లాడావట. షేర్ సింగ్, వాడిని కొమ్మలేదని వాడు సంతోషించాలి. వాడు చేసిన దానికి వాడిని కుమ్మేదాన్ని. అలా అనగానే షేర్ సింగ్ అంటాడు, చాలు, ఇక ఎక్కువైపోయింది. పూనం, అసలు నీకో విషయం అర్థమవుతుందా? నువ్వు ఎవరి ముందు మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఇంతకీ? నేను సింహాన్ని, అడవికి రారాజుని. నీ గూడెంలో ఉండే చిలుకనో ఉడతనో కాదు నేను. కాబట్టి నువ్వు ఇలా మాట్లాడకూడదు. అదేం పర్లేదు మహారాజా, నేనిలాంటి విషయానికంతా భయపడను. చూడు పూనం, ఒకప్పుడు మీ తల్లి నా స్నేహితురాలు. అందుకే నువ్వు పద్ధతి లేకుండా మాట్లాడినా నేను భరిస్తాను. కానీ అడవిలో ఉన్న జంతువులందరికీ నువ్వంటే విసుగు పుడుతుంది. అందుకే నువ్వు నీ పద్ధతి మార్చుకో, లేదంటే తప్పని పరిస్థితుల్లో నేను తప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇక వెళ్ళిక్కడి నుంచి. పూనం కాళ్లతో భూమి మీద కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పూనమిడ షేర్తో పాటు గొడవ పడిన తర్వాత ఇంకా అహంకారం దానికి ఎక్కువైపోతుంది. అడవిలో ఉన్న చిన్న చిన్న జంతువులేమో దాన్ని చూసి భయపడతాయి. పెద్ద పెద్ద జంతువులు దీని దగ్గర నుంచి దూరంగా ఉండాలని అనుకుంటాయి. ఒకరోజు పూనం ఒక్కతే కూర్చునుంటుంది. అప్పుడు అది ఇలా అనుకుంటుంది, ఈ రోజు నది యొక్క తాజా నీళ్లు తాగాలి. అలా అని అనుకొని అది నది దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆ అడవి యొక్క ఏనుగైన గజేంద్ర స్నానం చేస్తూ ఉంటుంది. స్నానం చేస్తూ చేస్తూ పాట పాడుకుంటూ ఉంటాడు. ఆ చల్లని చల్లని నీటితో స్నానం చెయ్యాలి. పాట వచ్చిన రాకున్నా పాట పాడుతూ ఉండాలి. పూనం గజేంద్ర పాడుతున్నదే వింటుంది. మరియు అది ఇలా అంటుంది, నీ కేవలమైన గొంతుతో పాడదాం, దయచేసి ఆపుతావా? అది వినగానే గజేంద్రకి బాగా కోపం వస్తుంది. ఏమిటి పూనం, నాకు పాట పాడాలనిపిస్తుంది, పాడుతున్నాను. ఇందులో నీకేంటి ఇబ్బంది? నాకు నా స్వరం బాగా అనిపిస్తుంది అంతే. కొంచెం ప్రశాంతంగా నీరు తాగుదాం అనుకుంటే అబ్బా, ఈ ఏనుగా పాట పాడి మూడంతా స్పాయిల్ చేసింది. అబ్బా, నిజంగా ఇక్కడున్న వాళ్ళు నన్ను నెమ్మదిగా జీవించడానికి వదలట్లేదు. గజేంద్రుడికి అది చూసి కోపం వస్తుంది. ఏమిటి పూనం, నేను నీకంటే వయసులో పెద్దవాణ్ణి కదా. ఇలా గౌరవం లేకుండా మాట్లాడవచ్చా నువ్వు? ఇంకొకసారి ఇలా పద్ధతి లేకుండా మాట్లాడావో నేను షేర్ సింగ్లా నిన్ను బెదిరించే రకమైతే కాదు పూనం. నేను నిన్ను ప్రాణాలతో చంపేస్తాను. పూనం కోపంతో తన కాళ్ళు భూమి మీద కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పక్కనున్న వేరే అడవి జంతువులు అన్నీ ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతారు. వీళ్ళందరికీ పూనం బాగానే తెలుసు. పూనం అంటే ఏమైనా కదా, అందరూ ఈమె గురించి ఫిర్యాదు చేస్తుంటారు. అవును, చూడు, ఇక్కడ కూడా గొడవ పడుతుంది. ఇలాగే అడవిలో రోజూ ఏదో ఒక గొడవ. ఇలా పూనం కూడా ఊరికే ఉండట్లేదు. చూసి చూడకపోయినా ఎవర్ని చూసినా వాళ్ళని తిట్టడం ఆర్వడం. మరుసటి రోజు ఉదయం పూనం తన యొక్క గుడిసె నుంచి బయటికొస్తున్నప్పుడు ఆ చీతా ఒక్కటే పరిగెత్తడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అది వేగంగా పరిగెత్తుకొచ్చి కూతుకుంటుంది. ఇంత పెద్దగా పెరిగావో చీతా,
బుద్ధి లేదా వచ్చి నా ఇంటికి గుద్దేశావు. ఇప్పుడు నా ఇంటికి ఏమైందో చూడు. ఇప్పుడు దాన్ని సరిచేస్తావా నువ్వు? మీ బాబు చేస్తాడా? చీత మాటలు విని వాడికి ఏం చేయాలో అర్థం కాదు. వాడికి చాలా కోపం వస్తుంది. నేను పరిగెత్తుతూ ఉన్నాను. పూనం, నన్ను కంట్రోల్ చేసుకునే లోపు నేను నీ గుడిసెతో ఢీకొన్నాను. నా వల్ల నీ గుడిసెకేమైనా నష్టం వాటిల్లితే దానికి నష్టపరిహారం చెల్లిస్తాను. అరే వా! ఒక పక్క అంతా నాశనం చెయ్యి, ఇంకో పక్క కోప్పడు. ఏమన్నావు నువ్వు? హా? నా ఇంటిని నాశనం చేస్తావా ఏంటి? ఈ అడవేమైనా మీ బాబుదా, లేదా అడవి యొక్క టాటా లేదా అంబానీనా నువ్వు? అది వినగానే చీతాకి చాలా కోపం వస్తుంది. చాలు, ఇక చాలు. ఇంతకు మించి ఒక్క మాట గనక నువ్వు ఎక్కువ మాట్లాడావనుకో. అందుకు నన్నేం చేయగలవు? నువ్వు చీత అయితే నన్నేమైనా చేయగలవు అని అనుకోకు. రణ్వీర్కి తలే చెడిపోతుంది. నువ్వైతే గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకోపోనాం, నీ మాటలు విని షేర్ సింగ్కి కూడా విసుగు పుడుతుంది. ఇంకొకసారి నువ్వు నాతో ఇలా మాట్లాడావనుకో, నేను నిన్ను చంపేస్తానేమనుకుంటున్నావు. అలా అని రణ్వీర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ యొక్క దృశ్యాన్ని అడవి యొక్క వేరే జంతువులు కూడా చూస్తూ ఉంటాయి. రణ్వీర్ చీతాతో గొడవ పడిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పూనం. ఒకవైపు బబ్బర్ అనే తోడేలొక్కటి కట్టెలు తీసుకొని వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఒక కట్టెను తీసి అది విసిరేస్తుంది. అప్పుడు అది భూమి మీద పడి ఆ ఒక్క ధూళి అక్కడే ఉన్న పూనం మొహం మీద వెళ్లి పడుతుంది. అప్పుడు వెంటనే, అరే తోడేలు, నీకేమైనా బుద్ధుందా? ఒక పని కూడా సరిగ్గా చేయవా నువ్వు? ఇక్కడ ఈ కట్టెని తీసేసి నా మొహమంతా నాశనం చేసావు. ఇప్పుడు నేను మళ్ళీ స్నానం చేయాలి. పూనం మాటలు వినగానే తోడేలుకి చాలా కోపం వస్తుంది. నేనిక్కడ కట్టెల పని చేస్తున్నాను అనేది నీకు క్లియర్గా కనిపిస్తుండగా నువ్విక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం ఏంటి చెప్పు? నువ్వు వేరే వైపు నుంచి కూడా వెళ్ళవచ్చు కదా. ఎందుకు? ఈ అడవేమైనా మీ బాబుదా? అది వినగానే బొబ్బర్కి చాలానే కోపం వస్తుంది. పూనం, తండ్రి దగ్గరికి వెళ్ళకు. నువ్వు తండ్రి గురించి మాట్లాడావంటే నిన్ను చంపేస్తానేమనుకుంటున్నావు. ఎందుకు? నేనేమైనా అల్వా అనుకుంటున్నావా? అలా అంటున్నప్పుడు పక్కన ఉన్న అడవి జంతువులు ఇవన్నీ చూస్తూ ఉంటాయి. అప్పుడు అక్కడికి రణ్వీర్, చీత ఇంకా గజేందర్ వస్తారు. దీంతో మాట్లాడడం అంటే కొరివితో మనం మన తలగొక్కున్నట్టే. దీనికి అసలు మాట్లాడే పద్ధతే తెలియదు. మీరిద్దరూ భరించారేమో కానీ నేను మాత్రం భరించలేను. నేను దీన్ని ప్రాణాలతో చంపేస్తాను. దీనివల్ల అడవిలో ఉన్న ప్రతి జంతువుకు ఒక నసలా మారిపోయింది. బబ్బర్ మాటలు విని అక్కడున్న గజేంద్ర ఇంకా చీతా కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక చాలా అయిపోయింది. ఇదే మొదటిసారి ఆ 3 పెద్ద జంతువులు పూనంని ఎదిరిస్తాయి. ఇక చాలా అయిపోయింది పూనం. మరొకసారి కనుక నువ్వు మాతో దురుసుగా ప్రవర్తిస్తే నిన్ను చంపేస్తాం. ఈసారి శేషం కూడా నిన్ను కాపాడలేడు. ఇలా బెదిరించిన విషయం అడవిలో అందరికీ తెలిసిపోతుంది. చిన్న చిన్న జంతువులు దీని గురించి మాట్లాడుకుంటాయి. పూనం కనీసం ఇప్పుడైనా భయపడాలి కదా. ఈ మాట షేర్ సింగ్ దగ్గరికి కూడా వెళ్తుంది. చాలా అయిపోయింది. ఇక రేపే పూనంని పిలుస్తాను మరియు గుణపాఠం చెప్తాను. వీలైతే కారాగారంలో బంధించేస్తాను. కానీ మరుసటి రోజే కనబడకుండా పోయింది పూనం. అడవి అంతా పూర్తిగా సైలెంట్గా ఉంది. అడవిలో అడుగడుగునా వెతకండి. పూనంని తీసుకురండి. పూనంని చాలా వెదికారు, కానీ పూనం ఎక్కడా దొరకలేదు. అప్పుడు షేర్ సింగ్ వీళ్ళు ముగ్గురిని పిలుస్తాడు. గజేంద్ర ఏనుగు, చీతా రంధీర్ మరియు బబ్బర్ తోడేలు. మీరు ముగ్గురు అడవి చట్టాన్ని అతిక్రమించారు. పూనంని బెదిరించారు. ఇప్పుడు నిజం చెప్పండి. ఆమెని చంపేశారా? ఎక్కడ పడేశారు? మహారాజా, మేము కోపంలో హెచ్చరించాము. కానీ పూనంను చంపడం మా ఉద్దేశం కాదు మహారాజా. మేము ఆమెను చంపలేదు. షేర్ సింగ్ వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. కానీ అతని మొహం మీద బాధ మాత్రం కనిపిస్తోంది. అప్పుడు వాళ్ళ సలహాకారుడైన గుడ్లగూబ సోమేశ్వర్ ఇలా అని అంటాడు. మహారాజా, మీరెందుకు చింతిస్తున్నారు? ఆ పూనం మేకకి ఎలాగో కోపం చాలా ఎక్కువగా ఉండేది. అడవిలో అందరూ ఆమెతో విసిగిపోయారు. సోమేశ్వర్, పూనం ఎలా ఉన్నా సరే, కానీ ఆమె మన అడవి యొక్క ప్రాణి. ఆమె అదృశ్యమవ్వడం గురించి నేను నిర్లక్ష్యం వహించలేను. పూనం తల్లి నా చిన్ననాటి స్నేహితురాలు. చిన్నప్పటి నుంచి పూనం అనాథగా ఉంది. అందుకే ఆమె లోపల సహజంగానే కోపం ఉంటుంది కదా. అందుకే ఆమెని ఏమీ అనేవాడిని కాదు. కానీ దాని అర్థం ఆమెని ఎవరైనా చంపేయొచ్చని కాదు కదా. పూనం అందరితో గొడవపడేది.
కానీ ఎప్పుడు కూడా ఎవరికి హాని తలపెట్టేది కాదు. మహారాజా, నాకు తెలిసి పూనంను వెతకడానికి ఈ అడవిలో ఏ జంతువు కూడా సహకరించకపోవచ్చు. అయితే ఈ పని స్వయంగా నేనే చేస్తాను. ఆ రోజు నుంచి షేర్ సింగ్ అడవంతా వెతకడం ప్రారంభించాడు. చాలా రోజు వెతికినా కూడా తను దొరకదు. అప్పుడు చంద్ర అనే ఒక నక్కని చూస్తాడు. అది మెల్లగా ఎవరికి తెలియకుండా దాక్కుంటూ ఒక గుహలోకి వెళ్తుంది. అది చూసేస్తాడు షేర్ సింగ్. అతనికి అనుమానం వచ్చి దాని వెనకాలే వెళ్తాడు. వెళ్ళినప్పుడు అది ఒక గుహలోకలికి వెళ్తుంది. అక్కడ పూనం బంధించబడింది. అక్కడే ఉన్న ఒక పెద్ద పంజరంలో వాళ్ళు ఆ పూనంని బంధించారు. నువ్వు ఇక ఇక్కడే చనిపోతావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా కడుపు మంట. ఎప్పుడు ఇంత కోపగత్తివైనా కూడా షేర్ సింగ్ నిన్ను ఏమీ అనేవాడు కాదు. అది నేను జీర్ణించుకోలేకపోయాను. అప్పుడు తను గర్జిస్తాడు మరియు దాని ముందరికి వెళ్తాడు. చంద్ర! లోమ్డి చంద్ర అతన్ని చూసి భయపడుతుంది. షేర్ సింగ్ పూనంని కాపాడుతాడు. తర్వాత జంతువులందర్నీ అతను సభకు పిలుస్తాడు. చంద్రాన్ని కూడా అతను సభలో నిలబెడతాడు. నేను ఈ పని ఎందుకు చేశానంటే పూనం అందర్నీ చాలా బాధ పెట్టింది కాబట్టి. అవును, పూనం కాస్త కోపిష్టి స్వభావం కలది. కాని ఆమె ఎప్పుడు ఎవరికి ఏ హాని తలపెట్టలేదు. కాని ఎవరినైనా గుహలో బంధించేలా నీకు ఈ అధికారాన్ని ఎవరిచ్చారు? లోమ్డి చంద్ర తను చేసింది తప్పని తలదించుకుంటుంది. నా తప్పుని నేను ఒప్పుకుంటాను. కడుపు మంటతో ఇలా చేశాను. ఇక మీదట ఇలాంటి పనులు చెయ్యను. పూనం కూడా తలదించుకుంటుంది. నన్ను కూడా క్షమించు మహారాజా. పుట్టుక నుండి అనాథ కాబట్టి ఇలా క్రోధం నాలో నిండిపోయింది. అందరితో గొడవపడి తప్పు చేశాను. అడవిలో అందరితో సరదాగా నవ్వుతూ మాట్లాడడం నేర్చుకో పూనం. ఒకరు పోయినంత మాత్రాన ప్రపంచం మునిగిపోదు. ఆలోచించు, నువ్వు అడవిలో ఇంతగా గొడవపడుతుంటే మీ తల్లి యొక్క ఆత్మ ఎంతగా బాధపడుతుందో ఆలోచించావా? ఇక నేను మారుతాను మహారాజా. ఇక మీదట ఎవరితో నేను గొడవపడను. చూడు పూనం, నీ కోపం కారణంగానే నిన్ను వెతకడానికి ఎవ్వరు కూడా రాలేకపోయారు. ఒకవేళ నేను కూడా వెతకపోతే నువ్వు ఆ పింజరంలోనే చనిపోయేదానివి. అందుకే అసలైన శత్రువులెవరో మర్చిపోయే విధంగా నువ్వు గొడవలు పడమాకు. మీరు చెబుతున్నది నిజమే మహారాజా. నేను మారడానికి ప్రయత్నిస్తాను. ఈ ఘటన తర్వాత అడవిలో శాంతి నిండుకుంటుంది. నక్కైన చంద్రది చేసింది తప్పని ఒప్పుకుంటుంది. పూనం మారిపోతుంది. ఇంకా వేరే జంతువులు కూడా అర్థం చేసుకుంటాయి. ఇలా గొడవ పడుతుంటే శత్రువులు ఎక్కువవుతారే గాని ఏ ఒక్క స్నేహం ఏర్పడదని. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.